అదేవిధంగా మా దగ్గర వచ్చిన కృష్ణారావు గారికి, ఏడి గారికి, అదేవిధంగా మిత్రుడు రాజు గారికి, అదేవిధంగా మన లైన్ అందరికీ నా యొక్క ధన్యవాదాలు. మనం ఏంటంటే 20 సంవత్సరాలు అయిపోయింది, రిటైర్ అయిపోతున్నారు, ఎవరికి పెన్షన్ రావటం లేదు. ఇది అందరికీ మనకు తెలిసిన సత్యం. మేమేమనుకున్నాం ఫస్ట్లో అది ఏం చేద్దాం సార్, మంగళ సార్ దగ్గరికి వెళ్ళి అది ఏంటి సార్ అందరు యూనియన్లు వస్తున్నారు పోతున్నారు, మేము చేస్తున్నారు, ఎవరు చేయటం లేదు, దీన్ని ఎలా చేద్దామని చెప్పేసి మేము 10 మంది కలిసి మంగళాల డీ గారిని కలవటం జరిగింది. దీని మీద మా దగ్గర మేము ఒక 500-600 మందితో మా ఎమ్మెల్యే గారిని పిలిచి దీన్ని మీటింగ్ పెట్టడం జరిగింది. మన జీపీఎఫ్ ఏంటి అని చెప్పేసి మీటింగ్ పెట్టి మేము ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత మా ఎమ్మెల్యే గారు బాగా కృషి చేస్తూ ఉన్నారు. అసెంబ్లీలో కూడా ఈ విషయం గురించి మాట్లాడిన తర్వాత దీని మీద ఎలా చేద్దామని చెప్పేసి మేము గ్యాదరింగ్ చేశాము. చాలా చోట్ల సంగారెడ్డి, సిద్దిపేట, మెదక్, హైదరాబాదు అన్ని చోట్ల తిరిగాము. మేము ఆల్రెడీ చాలా చోట్ల తిరిగి గ్యాదరింగ్ చేసి 1000 మందితో మనం పోటీ కూడా జరిగింది. అదేవిధంగా మేము వేసిన తర్వాత మళ్ళీ సీన్ కూడా మాతో కలిసి మా బ్యాచ్లో కలిపేసి అందరికీ 1000 మందికి కూడా పోటీ ఇవ్వని ఆర్డర్ ఇచ్చింది. అదేవిధంగా అది ఓన్లీ మన సార్ వారే సాధ్యమైంది. అది ఆల్రెడీ 2 ఆర్డర్లు తీసుకొచ్చాము మనం. అదేవిధంగా ఇంతవరకు ఎవరు ఆర్డర్ తెచ్చిన వాళ్ళు ఎవరూ లేరు, ఏ లీడర్ లేరు, మాటల వరకే చెప్తున్నారు. కానీ మనం ఆర్డర్ తెచ్చి చూపించాం గవర్నమెంట్కి, కంటెంప్ట్ కూడా వేసాం. అదేవిధంగా దానికి ఆల్రెడీ ఏం జరిగిందంటే గవర్నమెంట్ మళ్ళీ వాయిదా అడిగింది. అంతవరకే ఆల్రెడీ మనకి 2004, 2004 వరకు కూడా కంపల్సరీ వాళ్ళు ఇవ్వాల్సింది, దాంట్లో ఏం తేడా లేదు. మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చింది, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. అదేవిధంగా ఇవన్నీ ప్రూఫ్లు మన దగ్గర ఉన్నాయి. అదేవిధంగా ఆల్రెడీ ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా ఏమీ లేదు. ట్రైపార్టీ అగ్రిమెంట్ కూడా మనకి ఆల్రెడీ జీపీఎఫ్ కావాలనే ఉంది, దాంట్లో ఏమీ లేదు. కొంతమంది రకరకాల పుకార్లు పుట్టించి రకరకాల మాటలు ఈరోజు మాట్లాడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ మీరు నమ్మొద్దు. దీన్ని కాదని చెప్పేసి మేము నిరూపించాము, ఆర్డర్ తీసుకెళ్ళాము, కోర్టు ఆర్డర్ తెచ్చాము. ఆల్రెడీ కూడా మనం దీన్ని సాధిస్తాము. ఆల్రెడీ మీరు ఛానల్ ప్రకారంగా ఇప్పుడు చారి గారు చెప్పినట్టుగా మేము ఆల్రెడీ బట్టి విక్రమార్క కానీ హై లెవెల్లో సెక్రటరీ కానీ చాలా పై లెవెల్లో కలవటం జరిగింది. దీనికి 100కి 100% కూడా మనం సాధిస్తాం. దీంట్లో ఏమి మీరేం భయపడద్దు, డౌట్ పడద్దు. మీ వంతు మీరు మాకు సహకరించండి. ఏంటి మనం ఏంటంటే యూనియన్ లెవెల్ని మనం విమర్శించట్లేదు. మనం ఒక సాధన సమితి పెట్టుకొని మనం దీని గురించి ఫైట్ చేసుకొని మన కుటుంబం మనకు బాగుండాలి, మన కుటుంబం బాగుపడాలని చెప్పేసి మనం చేసే ప్రయత్నం. ఆ విధంగా ఎవరిని మనం దీన్ని మాట్లాడలేదు అనుకొని మనం దీని మీద ఖమ్మంలో కూడా ఈ సాధన సమితి మీద రిజిస్ట్రేషన్ చేయించాము. ఆల్రెడీ రిజిస్టర్ ఉంది మన దగ్గర. ఈ రిజిస్టర్ మీద కూడా మనం దీని మీద ఫారం మీద కరెంట్ అకౌంట్ తీసాము. ఆల్రెడీ ఎవరి అకౌంట్ కూడా ఎవరు డబ్బులు పర్సనల్ అకౌంట్, నా అకౌంట్, సార్ అకౌంట్ ఎవరు అవసరం లేదు. దీని మీద కమిటీ ఉంది. ఆ కమిటీ ప్రకారంగా దీనికి కరెంట్ అకౌంట్ తీయడం జరిగింది యూనియన్ బ్యాంకులో. మీరు ఎవరైనా సరే దాని స్కానర్ ఉంది, అకౌంట్ నెంబర్ ఉంది, అన్నీ ఎవరైనా సరే దానికే కొట్టాలి. ఏంటి మేము దాని నుంచే కూడా ఎవరికి ఏమి ఇవ్వాలో కూడా అన్ని చెక్ రూపంగా దాని నుంచే పోతుంది. దాని స్టేట్మెంట్ ఉంటుంది. మీకు ఏదైనా కావాలంటే మీ లెటర్ కూడా మేము చూపించగలుగుతాం. దీంట్లో ఎలా పైసలు కూడా తేడా ఉండదు. ఉండబట్టి ఇవాళ వరకు కూడా మేము మొదలుపెట్టి 1.5 year అయినా కూడా మేము చేసుకొస్తున్నాము. ఆల్రెడీ ఫస్ట్ టైం చేసాము, మేము ఆర్డర్ తెచ్చాము. మనం ఆల్రెడీ కూడా జీపీఎఫ్ కూడా 100% సాధిస్తామని నమ్మకం నాకైతే 100% ఉంటుంది. సరే, మన చాలా మిత్రులుగా మాట్లాడి చాలా ఉన్నారు విషయాలు. ఇంతమంది మీరు వచ్చినందుకు అందరికీ పేరున చాలా పెద్ద మనుషులు వచ్చారు. మీ అందరికీ పేరున కృతజ్ఞతలు చెప్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ.